హెలెన్ తుఫాన్ కోస్తా జిల్లాల్లో విధ్వంసం సృష్టించింది. లక్షల ఎకరాల్లో పంట నీటిపాలైంది. వందలాది ఇళ్లు దెబ్బతిన్నాయి. రహదారులపై చెట్లు, కరెంటు స్తంభాలు విరిగిపడ్డాయి. పలు గ్రామాల్లో అంధకారం నెలకొంది. ఉభయ గోదావరి జిల్లాల్లో హెలెన్ తుఫాన్ తీరని నష్టాన్ని మిగిల్చింది. హెలెన్ ఎఫెక్టుకు వేల ఎకరాల్లో కొబ్బరి చెట్లు నేలకొరిగాయి. విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. సకినెటిపల్లి మండలంలో వందల ఇళ్లు నేలమట్టమయ్యాయి. లక్షల ఎకరాల్లో పంట దెబ్బతినటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కృష్ణా జిల్లాకు హెలెన్ తుఫాన్ భారీ నష్టాన్ని మిగిల్చింది. వేల ఎకరాల్లో పంట దెబ్బతింది. పలు ప్రాంతాల్లో చెట్లు నేలకూలటంతో రాకపోకలు స్తంభించిపోయాయి. గుంటూరు జిల్లాలోనూ హెలెన్ తుఫాన్ రైతులపై తీవ్ర ప్రభావం చూపింది. బాపట్ల, కాకుమాను, కర్లపాలెం మండలాల్లో వేల ఎకరాల్లో పంట నీటిపాలైంది. తుఫాన్ ధాటికి శ్రీకాకుళం జిల్లా రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఫైలిన్ తుఫాన్ నుంచి తేరుకోకముందే హెలెన్ తుఫాన్ దెబ్బతీసింది. జిల్లాలో 80,000 ఎకరాల్లో వరి నేలపాలైంది. 8 మండలాల్లో ఉల్లి, మామిడి, జీడి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. హెలెన్ ప్రభావం తగ్గిందన్నారు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిషన్ పార్థసారథి. తుఫాన్ ధాటికి 6 చనిపోయారని తెలిపారు. 20,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని చెప్పారు. 3,50,000 హెక్టార్లలో పంట నష్టం జరిగిందన్నారు. 500 గ్రామాలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించామన్నారు. మీద మనకి క్యాజువాలిటీస్ చనిపోయిన వారి సంఖ్య అధికారికంగా జిల్లా కలెక్టర్స్ మాకు కన్ఫర్మ్ చేసింది మొత్తం 6. కృష్ణా జిల్లాలో 2, ఈస్ట్ గోదావరి జిల్లాలో 2, శ్రీకాకుళం జిల్లాలో 1, అట్లాగే గుంటూరు జిల్లాలో 1, మొత్తం 6 అధికారికంగా జిల్లా కలెక్టర్లందరూ ఈరోజు తెలియజేయడం జరిగింది. తుఫాను ప్రభావంతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు. త్వరితగతిన నష్ట నివారణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.